హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనకి విప్రో నుంచి అయితే ఒక కన్ఫర్మేషన్ లెటర్ అనేది వచ్చింది ఫ్రెండ్స్. ఆ కన్ఫర్మేషన్ లెటర్లో ఏముందో మీకు ఇప్పుడు నేనైతే చూపిస్తాను ఫ్రెండ్స్ మీకైతే ఒకటి చెప్పాలనుకుంటున్నా. మీరు నన్ను టెలిగ్రామ్లో అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు మీకు చూపిస్తున్న విప్రో లెటర్ అయితే మీకు నాకు తెలిసినంత మాత్రం మీకు క్లారిటీగా కనపడదు అని అనుకుంటున్నా. సో దట్ మీరు నన్ను టెలిగ్రామ్లో ఫాలో అవుతే ఇలాంటి బైబ్యాక్స్ లేకపోతే ఏమైనా అఫీషియల్గా లెటర్స్ ఏమైనా కంపెనీ నుంచి వస్తే మీకైతే నా టెలిగ్రామ్ ఛానల్లో అయితే పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్ అండ్ ట్విట్టర్లో కూడా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. అండ్ టెలిగ్రామ్లో అయితే మస్ట్ అండ్ షుడ్ అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కింద కామెంట్ సెక్షన్లో అయితే అడగండి ఫ్రెండ్స్. అండ్ ఈరోజు మనం వీడియోలోకి వెళ్ళిపోతే ఫ్రెండ్స్, విప్రో బైబ్యాక్ ఇదైతే ఎప్పటి నుంచో ఉంది ఫ్రెండ్స్ బైబ్యాక్ అనేది. అండ్ సుమారు 23,000 కోట్ల 75 లక్షల రూపాయలు ఈ షేర్స్ కొనుక్కోవడానికి, బైబ్యాక్ కొనుక్కోవడానికి రీటైల్ ఇన్వెస్టర్స్కి లేకపోతే ఎవరైతే షేర్ హోల్డర్స్ అయితే ఎవరైతే ఉంటారో, అంటే మనకు విప్రో షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ విప్రో అనేది దాదాపు 23,000 కోట్ల 75 లక్షల రూపాయలు అయితే కట్టేసింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మీకైతే నేను జూమ్ చేసి అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ మీరు వాళ్ళ స్టేట్మెంట్, అంటే ఆ లెటర్లో వాళ్ళు ఏ స్టేట్మెంట్ ఇచ్చారో మీకైతే ఇప్పుడు మీకు చదివి చూపిస్తాను ఫ్రెండ్స్. అండ్ దాని మీనింగ్ కూడా అయితే మనం చెప్పుకుందాం ఫ్రెండ్స్. అండ్ చూస్తే అప్డేట్స్ రిగార్డింగ్ టు బైబ్యాక్ ఆఫ్ అప్ టు 23 crores 75 lakhs ఓన్లీ అని అయితే మనకి డైరెక్ట్గా అయితే ఇచ్చాడు ఫ్రెండ్స్. ఫుల్లీ పేడ్ అప్ టు ఈక్విటీ షేర్స్ ఆఫ్ ఏ కంపెనీ ఆఫ్ ద ఫేస్ వాల్యూ ₹2 ఈచ్ యాడ్ ప్రైస్ ఆఫ్ 400 రూపీస్ అండ్ ఫర్ ఈక్విటీ షేర్. అంటే మనకి ఇక్కడైతే క్లియర్ కట్గా అయితే అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి విప్రో బైబ్యాక్ అనేది ఎప్పుడైతే అనౌన్స్ చేశారో అప్పుడైతే నాకు తెలిసినంత మాత్రం చాలామంది బిగ్ ప్లేయర్స్ అనే వాళ్ళు ఉంటారు ఫ్రెండ్స్. వాళ్ళు ఏం చేస్తారంటే బైబ్యాక్లో పార్టిసిపేట్ చేస్తే ఏం ఎందుకంటే నాకు తెలిసినంత మాత్రం ఈ బైబ్యాక్ ఎప్పుడైతే అనౌన్స్ చేసిందో ఈ విప్రో కంపెనీ, అప్పుడైతే నాకు తెలిసి షేర్ ప్రైస్ అనేది మనకి అరౌండ్ 375 రూపీస్ నుంచి 380 రూపీస్ వరకు ట్రేడ్ అయింది ఫ్రెండ్స్. అండ్ బిగ్ ప్లేయర్స్ ఏమన్నారంటే ఇంతగా ట్రేడ్ అవుతుందంటే ఇది చాలా ఎక్కువ ప్రైస్లో ట్రేడ్ అవుతుంది, తక్కువ ప్రైస్లో ట్రేడ్ అవ్వాలి, అప్పుడే మనకి ప్రాఫిట్స్ వస్తాయి అని మనకైతే బిగ్ ప్లేయర్స్ నుంచి వచ్చిన న్యూస్ ఫ్రెండ్స్. అదైతే కరెక్టే ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి బిగ్ ప్లేయర్స్ అయితే ఎప్పుడైతే కరెక్ట్గా చెప్తారో వాళ్ళని ఫాలో అవ్వాలి ఫ్రెండ్స్. వాళ్ళకి ఆపోజిట్గా ఫాలో అవుతే మనకైతే 100% చెప్తాను ఫ్రెండ్స్, మనీ అనేది లూజ్ అయితే. వాళ్ళు ఏం చెప్పారంటే 375 అనేది చాలా హై ప్రైస్లో ట్రేడ్ అవుతుంది, ఇది 350 345 రూపీస్లో ట్రేడ్ అయితే మనకైతే ప్రాఫిట్ వస్తుంది అని వాళ్ళు చెప్పారు ఫ్రెండ్స్. అదైతే కరెక్టే ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక్కొక్క షేర్కి 50 రూపీస్ ఎక్స్ట్రా కట్టేసి మరి కంపెనీ అనేది వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కుంటుంది కాబట్టి అది అలాంటప్పుడు 370లో 380 రూపీస్లో ట్రేడ్ అవుతే అది కరెక్ట్ కాదని 350కి అయితే ఆ షేర్ ప్రైస్ని అయితే దించారు పెద్ద ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో. సో ప్రస్తుతానికైతే ₹50 అంటే ఎగ్జాక్ట్గా ఎంత ఇచ్చారో అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ నాకైతే. ఇదంటే సడన్గా వచ్చిన న్యూస్ కాబట్టి లెటర్ కాబట్టి నేనైతే మీకు సడన్గా అయితే వీడియో తీస్తున్నాను, అందుకే నేనైతే అంత డేటాగా అయితే కలెక్ట్ చేయలేదు. సో మీరైతే గూగుల్లో లేకపోతే ఏదైనా వేరే సోర్స్ నుంచి చూసినా మీకు అయితే క్లియర్గా అర్థమైపోయింది. మీకేదేంటంటే నేను A to Z ఎందుకు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారో, మనం పార్టిసిపేట్ చేయొచ్చా లేదా అని ఊరికి చిన్న వీడియో అయితే తీస్తున్నాను ఫ్రెండ్స్. అండ్ అంటే మన బిగినర్స్ లాంగ్వేజ్లో మాట్లాడడానికి అయితే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఫస్ట్ స్టేట్మెంట్ అయితే చదివాను. అండ్ సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి దిస్ ఈజ్ టు ఇన్ఫార్మ్ యూ దట్ ద కంపెనీ రిసీవ్డ్ ద ఫైనల్ కామెంట్స్ ఫ్రమ్ ద సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఆన్ December 21st 2020 with respect to the draft letter of the officer filled by a company of the capitalization buyback. ఇక్కడైతే మనకి క్లియర్గా అయితే అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఈ కమెంట్స్ అనేవి మనకి ఆల్రెడీ అంటే మనకి 23 crores 75 lakhs అనేది మనం కంపెనీ పే చేసిన తర్వాత మనకి సెక్యూరిటీ బోర్డ్ ఆఫ్ ఇండియా, అంటే సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అయితే అనుమతి అయితే ఇచ్చింది. వాళ్ళ అనుమతి లేకుండా మనం ఏ కంపెనీని టచ్ చేయలేరు, ఆ పెద్ద కంపెనీని అయితే అసలు టచ్ చేయలేరు. అంటే అవి లేకపోతే ఏం టచ్ చేయలేవు ఫ్రెండ్స్ చెప్పాలంటే. అండ్ ఇదైతే ఫ్రెండ్స్ మీకైతే న్యూస్. అండ్ ఈ బైబ్యాక్ ఇది అమ్మేసిన తర్వాత మనకి మళ్ళీ మనం ఒకవేళ షేర్స్ కొనుక్కోవాలన్నా లేకపోతే ఏదైనా ట్రేడ్ చేయాలన్నా లేకపోతే ఏదైనా హోల్డింగ్స్లోకి వెళ్ళాలంటే మనకి ఎప్పుడైతే ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ డేట్ ఆఫ్ ఓపెనింగ్ ఆఫ్ ది బైబ్యాక్ ఆఫర్ పీరియడ్ Tuesday December 29th 2020, date of closing of the buyback offer period Monday January 11th 2021. ఇక్కడ మనకైతే క్లియర్గా చెప్తున్నారు ఫ్రెండ్స్. మీరు ఒకవేళ ఈ బైబ్యాక్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటుంటే
మీకు ట్యూస్డే డిసెంబర్ 29న ఇదైతే ఓపెన్ అయ్యిద్ది. అండ్ ఇదైతే మనకి ఎప్పటి వరకు జరిగిద్దంటే కింద లైన్లో మీరు చిన్న కింద బాక్స్లో మీరు చూసుకోవచ్చు, డేట్ ఆఫ్ క్లోజింగ్ ఆఫ్ ది బైబ్యాక్ ఆఫర్ పీరియడ్ అని మండే జనవరి 11th 2021. మనకి నెక్స్ట్ మంత్ మీన్స్ నెక్స్ట్ ఇయర్ జనవరి 11th వరకు అయితే ఈ బైబ్యాక్ పీరియడ్ అనేది ఉండిద్ది. మీరు అయితే పార్టిసిపేట్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. ఇంకా మీరు థర్డ్ బాక్స్లో చూసుకుంటే లాస్ట్ డేట్ ఫర్ ది సారీ సెలెక్ట్ సారీ ఫ్రెండ్స్, నాకైతే కాస్త నోటి తడబడబడింది. ఇక్కడ చూసుకోవచ్చు, లాస్ట్ డేట్ ఫర్ ది సెటిల్మెంట్ ఆఫ్ ది బిట్స్ ఆన్ ది స్టాక్ ఎక్స్చేంజ్ ఆన్ వెనస్డే జనవరి 2021. మీరైతే ఒకవేళ ఈ బైబ్యాక్లో పార్టిసిపేట్ చేస్తే మీకైతే వెనస్డే జనవరి 2021 అయితే మీకైతే ఆ బైబ్యాక్ అనేది ఎప్పుడు అయ్యి ఆ మనీ అనేది మీకైతే వస్తుంది ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ అయితే బైబ్యాక్ గురించి ఇదైతే క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. మీరు ఒకవేళ బైబ్యాక్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే మీరు ఈజీగా పార్టిసిపేట్ చేయొచ్చు. ఇది వెరీ ఈజీ. కానీ మీరైతే ఆ షేర్స్ అనేవి మీరు ఈ రోజే కొనేసి ఈ రోజే మీకు అమ్మేసి బైబ్యాక్లో పార్టిసిపేట్ చేస్తారంటే అవ్వదు ఫ్రెండ్స్. మనకి ఒక్కో షేర్ కొనేసి దాదాపు 2 or 3 days అయితే ఆగాలి. ఎందుకంటే మనం డెలివరీలో ఆ షేర్ కొని ఆ షేర్ అనేది మన హోల్డింగ్స్లోకి వెళ్ళి ఆ హోల్డింగ్స్ నుంచి మన బ్రోకర్ ఏమో అప్రూవ్ చేసిన తర్వాత అప్పుడు మాత్రం మనకి బైబ్యాక్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ నాకైతే తెలిసింది నాలెడ్జ్ అయితే మీకు చెప్పాను. మీకు దీని గురించి ఇంకా డీటెయిల్ ఇంకా ఏమైనా కావాలంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడిగితే మీకైతే క్లియర్గా అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అండ్ నా ఛానల్ మీరు అయితే ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ నా ఛానల్లో చాలా స్ట్రాటజీస్ అనేవి వస్తాయి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నిఫ్టీ స్ట్రాటజీ అనేది ఒకటి ఆల్రెడీ నేను తీసాను ఫ్రెండ్స్, అదైతే ప్రొఫెషనల్ది. సో మీరు ఆ వీడియోని చూడండి ఫ్రెండ్స్. నాకైతే ఒకటైతే బాధ కలుగుతుంది ఫ్రెండ్స్, ఎవ్వరు నన్ను అయితే డౌట్స్ అనేవి అడగట్లేదు ఫ్రెండ్స్. మీరు డౌట్స్ అడగండి, టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. అప్పుడే మీకైతే చాలా ట్రేడింగ్ అనేది కెరియర్ అనేది బాగుండిద్ది. అండ్ ఈ లెటర్ మీకు కావాలంటే మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, టెలిగ్రామ్ నా ఛానల్ టెలిగ్రామ్లో ఉండిద్ది. లేకపోతే నన్ను కింద కామెంట్ సెక్షన్లో అడిగినా మీకైతే మీకు ఎక్కడ కావాలంటే అక్కడ షేర్ చేస్తాను ఫ్రెండ్స్. నా సోషల్ మీడియా అన్నింటిలో ఇదైతే ఈ లెటర్ అనేది ఉండిద్ది. అండ్ మీ సోషల్ మీడియాలో నన్ను ఫాలో అవ్వండి.